హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ ఎన్ ఛానల్కి స్వాగతం అండి. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి. మనము కొత్త ఇంటికి వచ్చేటప్పుడు బాల్కనీలో గ్రీన్ మ్యాట్ వేసాను కదండి, అదైతే 1 ఇయర్ అయిపోయింది. బాగా నల్లబడిపోయిందండి. అలాగే డస్ట్ కూడా ఎక్కువగా ఉంది. అలాగే మనకి వర్షాకాలం వచ్చేస్తుందండి. వర్షాకాలం వచ్చేటప్పుడు అది బాగా బాల్కనీలోకి వర్షం అయితే బాగా వస్తుంది. అది బాగా నానిపోయి అదొకలాంటి స్మెల్ వస్తుందనమాట. అందుకే నేను వర్షాకాలం రాకముందే మొత్తం అయితే అక్కడ క్లీన్ చేసేస్తున్నానమాట. మొక్కలు అన్నీ తీసి ఆ గ్రీన్ మ్యాట్ తీసేసాను. అయితే ఇంకొక విషయం, మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఏదైనా సరే మనకి నరదృష్టి ఉందనుకోండి, నల్ల రాయి కూడా పగిలిపోద్ది అని అంటారు, ఊరికే అనరు. నాకు ఈ మధ్యన బాగా నరదృష్టి ఎక్కువైపోయిందండి. దానివల్ల ఇంట్లో ఉండే మొక్కలైతే కొన్ని చనిపోయేవన్నమాట. అలాగే తులసమ్మ కూడా బాగా గుబురుగా వచ్చింది. ఆటోమేటిక్గా ఏమైందో ఏమో తెలియదు కానీ ఒక్కసారిగా డల్ అయిపోయిందనమాట. నాకు తెలిసినంత వరకు నరదృష్టి కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ ఉంటే ముందు మనకి మీ ఇంట్లో ఆవులు కానీ ఏవైనా యానిమల్స్ ఉన్నా దానిపైన ఎఫెక్ట్ చూపిస్తాయి అనమాట. ముందు డైరెక్ట్గా యజమానికి రాదనమాట. ఆవులకి బాగోలేకపోవడం, అలాగే ఇంట్లో కుక్కలు ఉంటే కుక్కలకి బాగోలేకపోవడం, ఇలా అనమాట తీసుకుంటాం. అలాగే మొక్కలకి అంటే మొక్కలు చనిపోవడం, తులసమ్మ కూడా మనకి వాడిపోద్ది అనమాట. వాడిపోవడం కానీ నిద్రపోవడం కానీ ఇలా జరుగుతుంది అనమాట. మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, నరదృష్టి ఎక్కువగా ఉన్నా ఇలా జరుగుతుంది అనమాట. శుక్రవారం సాయంత్రం అయితే మనసుకి ఏం బాగాలేదండి. తులసమ్మ చక్కగా ఉంటేనే నాకు దీపారాధన చక్కగా చేసుకోవాలనిపిస్తుంది. ఏమైందో ఏమో మరి తెలియదు. శనివారం మళ్ళీ ఇంటికి మొత్తం ధూపమేసి కొన్ని అంటే రెమెడీస్ కూడా చేసుకోవాలి. ఈ వీడియోస్లో మీకు చెప్తాను నేను ఏం చేశాననేది. అలాగే ఇక్కడ మార్బుల్ తులుసుకోవడం ఉంది కదండి, కార్తీక మాసంలో కొన్నాను. అది ముందు ఊడిపోయేవండి 3 ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అవి ఊడిపోయేవి. ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ పెట్టండి అది ఎలా అతికించాలి అనేది. లేదంటే నేను ఎక్కడ కొన్నానో అతనికే అడగాలి అని అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా తెలిస్తే ఒకసారి చెప్పండి, కామెంట్ చేయండి. అవి అయితే ఎప్పటికప్పుడే వచ్చేస్తున్నాయి అనమాట. చాలా జాగ్రత్తగా దీపారాధన దానిపైన పెడుతున్నాను. అలాగే ఇక్కడ మనీ ప్లాంట్ కూడా చాలా గుబురుగా పెరిగిందండి. ఎండకి అంత ఎండ ఉన్న మనీ ప్లాంట్ ఏమీ కాలేదు, కానీ ఇంట్లో ఉండే మొక్కలు నిద్రపోయావండి. చాలా కాస్ట్ ఇచ్చి మొక్కలు కొన్నానమాట. ఒక 1000 రూపాయలు 1500 వరకు అయ్యాయి అనమాట మొక్కలు. ఆ మొక్కలన్నీ చనిపోయేవి అనమాట. సింహద్వారం దగ్గర పెట్టిన మొక్కలు చనిపోయేవి, ఇంట్లో ఉండే మొక్కలు చనిపోయేవి. నాకు తెలిసి నరదృష్టి అనుకుంటున్నాను అనమాట. ఏదైనా మన ఇంటికి నెగిటివ్ ఎనర్జీ వస్తే ముందు మొక్కల మీద కానీ, పశువుల మీద కానీ, యానిమల్స్ మీద కానీ పడతాయని మనకి తెలుసు. అంటే పెద్దలు చెప్తూ ఉంటారనమాట. ఓకేనా? ఇక్కడ కార్తీక మాసంలో ఇక్కడ ఆకాశ దీపం పెట్టుకున్నాను, అది కూడా తీసేస్తున్నానండి. తీసేసి దానికి నేను ఒక హ్యాంగ్ చేశాను అనమాట. ధాన్యం గింజలు అవి పిచ్చుకలు వచ్చి రోజు తినేవండి. అది వీడియో చేశాను, వీడియో తీశాను మీకు చూపించేద్దామని. కానీ నాకు స్టోరేజ్ ఎక్కువ అవ్వడం వల్ల నేను డిలీట్ చేసేసాను నాకు తెలియకుండా. అందుకే మళ్ళీ మొన్న చిలుకూరి వెళ్ళేటప్పుడు గూడు అయితే కొనుక్కున్నాను. ఆ గూడులోకి పిచ్చుకలు వస్తే మళ్ళీ ధాన్యము మళ్ళీ నేను హ్యాంగ్ చేయడానికి ఆన్లైన్లో బుక్ చేసుకొని దానికి హ్యాంగ్ చేయాలి ఫ్రెండ్స్. అలా మనకి పిచ్చుకలు వచ్చి ఏవైనా ఆహారం తిన్నట్టుగా అయితే చాలా చాలా మంచిది అని చెప్తున్నారనమాట పెద్దలు. అలాగే పురాణాల్లో కూడా ఉన్నాయి, పక్షులకి మనము ఏవైనా ఆహారం పెట్టినా వాటర్ పెట్టినా చాలా మంచిది అనమాట. ఓకేనా? ఇగండి మొత్తం అది తీసేసిన తర్వాత నైట్ క్లీన్ చేసేసానండి. క్లీన్ చేసేసి మొక్కలన్నీ ఒక పక్కకు పెట్టేశాను. ఒక కుర్చీ వేసుకొని కాసేపు మనము రిలాక్స్ అవ్వచ్చు. మా పిల్లలు అసలు మొక్కలే పెట్టొద్దు అంటారనమాట. ఇక్కడ మమ్మీ ఏదైనా చైర్ వేసుకొని కూర్చుందాం మమ్మీ అంటారు. కానీ అలా అంటారు, కానీ వాళ్ళకి అసలు అక్కడ కూర్చోడానికి టైం కూడా ఉండదనమాట. కానీ నేను ఆ మొక్కలు ఏమీ తీయలేదు. ఫస్ట్ అయితే పెట్టనివ్వలేదు, అలాగే అలవాటు అయిపోయారు వాళ్ళే నేను మాట విన్నని. ఇది సాయంత్రం అనమాట, ఈవినింగ్ శుక్రవారం సాయంత్రం. అది మళ్ళీ సాటర్డే మార్నింగ్ అయితే మళ్ళీ స్నానం చేసుకున్నానండి. ఇగోండి స్నానం చేసుకున్న తర్వాత అక్కడ తులసి కోట దగ్గర ముగ్గు వేసుకున్నాను. చిన్నగా అంతా కడిగేసి మొక్కలకన్నీ నీళ్ళు పోసి కడిగేసి ముగ్గులు వేసుకున్నాను. ముగ్గు వేసుకొని దీపారాధన చేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు, అక్క వారాహి నవరాత్రుల కోసం చెప్పండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే 7 శనివారాల వ్రతం కోసం అడుగుతున్నారు. 7 శనివారం వ్రతం ఎలా చేయాలక్క, అసలు మాకు బుర్ర పిచ్చై
అయిపోతుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అలాగే యూట్యూబ్‌లో రకరకాలుగా చేస్తున్నారక్క. అసలు ఎలా చెయ్యాలో మాకు అర్థం కావట్లేదు. ఒక్కసారి చెప్పండి అక్క అని అడుగుతున్నారు. నేను గత 10, 15 సంవత్సరాల నుంచి ఏడుశనివారం వ్రతం అనేది నాకు అలవాటైపోయింది. కార్తీక మాసం సారీ అండి శ్రావణ మాసం మిస్ అయితే దసరా నవరాత్రుల్లో చేస్తూ ఉండేదాన్ని. శ్రీకాకుళంలో ఉండేటప్పటి నుంచి నాకు ఏడుశనివార వ్రతం చాలా చాలా నాకు ఇష్టము. ఎందుకంటే మా ఇంటి కులదైవం వెంకటేశ్వర స్వామి కాబట్టి నేను సంవత్సరంలో ఒకసారైనా ఏడుశనివార వ్రతం చేస్తాను. నేను ఎలా చేస్తాననేది బోల్డ్ వీడియోలు అప్లోడ్ చేశానండి. కానీ ఈ మధ్యన ఏడుశనివార వ్రతం చేస్తే ఎంత ఆడంబరంగా చేస్తున్నారో తెలియదండి. చేసుకోవచ్చు, ఆడంబరం ముఖ్యం కాదు. పూజలో భక్తి అంటే ఎలా అంటే ఉన్నవాళ్ళు చేసుకోవచ్చండి. బాగా డబ్బులున్న వాళ్ళు రకరకాలుగా డెకరేషన్స్ వేసి చేస్తున్నారు, చేసుకోవచ్చు. కానీ లేని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు కూడా ఏమనుకుంటారు, అయ్యో మేము ఇలా చేయలేకపోయామని ఒక చిన్న వాళ్ళ మనసులో ఉంటుందన్నమాట. అందుకోసం మీరు చేసుకోండి. రకరకాలుగా మీరు డెకరేషన్స్ వేసి చెయ్యొద్దు. ఏడుశనివార వ్రతం అనేది నండూరి గారు ఎలా చెప్పారు, చాలా సింపుల్గా మీ దగ్గర ఏ పండు ఉంటే ఆ పండు పెట్టి చక్కగా స్వామివారి కథ చదువుకుంటే సరిపోతుంది. చక్కగా నువ్వుల ప్రసాదం పెట్టాలి. అలాగే పానకం వడపప్పు పెట్టి చక్కగా కథ చదువుకొని ఒక దంపతులకి అన్నం పెడితే సరిపోతుంది అనమాట. అన్నదానం చేస్తే సరిపోతుంది. పెద్ద ఆడంబరం ఏమి చేయొద్దు ఫ్రెండ్స్, ఓకేనా. నేను ఎన్నో వీడియోస్ చేశాను అనమాట. నేను మొన్న మన కొత్త ఇంటికి వచ్చిన తర్వాత కూడా శ్రావణ మాసంలో నేను ఏడుశనివార వ్రతం స్టార్ట్ చేసి నేను ఎలా పూజ చేసుకున్నానో, నాకు ఎంతవరకు నాకు స్తోమత ఉందో అంతవరకే నేను పూజ చేసుకొని స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకొని ఉంటానన్నమాట. వాళ్ళలాగా వీళ్ళలాగా ఏదో వీడియోస్ కోసమే చేస్తున్నారనమాట. నాకైతే నేను అనుకుంటున్నాను ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ వీడియోస్ కోసం అయితే పూజలు చేసిన వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారండి. నాకు అవసరం లేదు. ఇంకొకసారి ఒక సిస్టర్ అడిగారనమాట, అక్క మీరు లిప్స్టిక్ వేసుకోరా, మేకప్ వేసుకోరా అని అడిగారనమాట. నా వీడియోస్ ఎలా ఉంటాయో మీ అందరికీ తెలిసిందేని. నేను పూజలు అయితే నా కోసం చేసుకుంటున్నాను. నా కోసం చేసుకున్న తర్వాత మీకు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. అంటే నేను ఇంట్లో ఎలా పూజ చేసుకుంటున్నాను అనేదే మీకు అప్లోడ్ చేస్తున్నాను. ఏదో ఆడంబరంగా లిప్స్టిక్లు రాసుకొని ఏదో రకరకాల శారీస్ కట్టుకొని చూపించుకొని ప్రమోషన్లు చేసుకొని వీడియోస్ అయితే నేను చేయనండి. చాలామంది సిస్టర్స్ అడుగుతున్నారనమాట, అక్క మీరు మేకప్ వేసుకోరు ఎందుకు అని అడుగుతున్నారు. నాకు అవసరం లేదు మేకప్. నేను ఇంట్లో ఎలా పూజ చేసుకుంటున్నాను, నాకు చిన్నప్పటి నుంచి నాకు పూజలు అంటే చాలా చాలా ఇష్టం అనమాట. నేను ఇంట్లో పూజలు ఎలా చేసుకుంటున్నా అలాగే మీకు అప్లోడ్ చేస్తానన్నమాట. వాళ్ళలాగా వీళ్ళలాగా ఇక్కడ నుండి అక్కడ వరకు గాజులు వేసుకొని రకరకాల శారీస్ వేసుకొని లిప్స్టిక్లు పూసుకొని నేను అయితే పూజలు చేయనమ్మా. నా ఇంట్లో నేను ఎలా పూజ చేసుకుంటున్నా అలాగే మీకు అప్లోడ్ చేస్తానన్నమాట నేను కూడా, ఓకేనా. అది విషయము. ఇంకొక సిస్టర్ అయితే ఆ విషయం అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. అక్క మీరు చున్నీ కూడా వేసుకోరక్క మీరు దీపారాధన చేసేటప్పుడని నాకు ఒక 2-3 కామెంట్స్ వచ్చాయి. నేను నా హడావుడిలో నేను వేసుకోవడం మానేస్తానమాట. పూజలు చేస్తే చున్నీ వేసుకోరు, మీరు ఎన్ని పూజలు చేస్తారు, మీకు ఆ మాత్రం తెలీదా అని అడిగారు. అప్పుడప్పుడు ఎలాంటి వాళ్ళైనా చిన్న చిన్న మిస్టేక్లు అయితే చేస్తారు. నాకు గుర్తులేక నేను పూజ చేసి అయ్యి ఉంటాను, క్షమించండి. ఈసారి నుంచి చున్నీ లేకుండా చెయ్యను, ఓకేనా. ఆ తర్వాత ఇక్కడ దీపారాధన అంతా తులసికోట దగ్గర చేసుకున్నానండి. ఆ తర్వాత ఇంట్లో శనివారం కదండి. అయితే పువ్వులు బాగా రేటు ఉన్నాయండి హైదరాబాద్లో. ఇప్పుడు వేసవికాలం కదా, పువ్వులు సరిగ్గా రావట్లేదు, రేట్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. మొరమం అయితే కొనుక్కున్నానండి. స్వామివారికి అమ్మవారికి మొరమం అంటే చాలా ఇష్టము. అందుకే కట్టగా 20 రూపాయలు అమ్మింది పువ్వులు ఆవిడ. అది తీసుకొని చక్కగా అయితే నేను స్వామివారికి సమర్పించి అమ్మవారికి సమర్పించుకున్నాను. గోవిందనామాలన్నీ చదువుకున్నాను అనమాట. ఇంకా గోవిందనామాలన్నీ చదువుకున్నాను. అలాగే ప్రతి శనివారము మంగళవారము హనుమాన్ చాలీసా అయితే చదువుకుంటున్నాను. అలాగే సాయంత్రము వెంకటేశ్వర స్వామి వజ్రకవచం అయితే చదువుతానమాట. శనివారం మొత్తం ఇల్లంతా ధూపం ఇచ్చానండి. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ బాగా వచ్చినట్టుగా అనిపిస్తుంది. మా కారు కూడా మొన్న వాషింగ్కి ఇచ్చేటప్పుడు చిన్నగా డ్యామేజ్ అయిందనమాట. కొంచెం డ్యామేజ్ అయ్యేటప్పుడు అతను కూడా అన్నారనమాట, మేడం గారు మీకు ఎక్కువగా దిష్టి పడినట్టుగా ఉన్నారు మీరు అని అన్నారనమాట. చూడండి, అతని నోటు ద్వారా కూడా వచ్చేసింది అనమాట. నాకు అంత దిష్టి అనేది ఉంది. అందుకోసం శనివారం ఈరోజు కదా చక్కగా పరిహారం అయితే చేసుకున్నానండి. ఇల్లంతా చక్కగా ధూపం ఇచ్చేసాను. ధూపం ఇచ్చేసిన తర్వాత కొంచెం ఒక నిమ్మకాయతోని సాయంత్రం దిగదుడుచుకోవాలి ఇల్లంతా. కొబ్బరికాయతోనైనా ఇల్లంతా సింహద్వారం నుండి 3 సార్లు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజు దిగదుడుచుకొని ఎవరు తొక్కని చోటన వేసుకోవచ్చు. లేదంటే
మన ఇంటికి పటిక ఉంది. పటికైనా కట్టుకోవచ్చు, అలాగే కలబంద కూడా కట్టుకోవచ్చు, గుమ్మడికాయ అయినా కట్టుకోవచ్చు. అవన్నీ బాగానే ఉన్నాయి, కానీ మొక్కలు చనిపోయేవి నాకైతే కొంచెం మనసుకి ఏమీ బాగలేదనమాట. అందుకోసం కొంచెం నరదృష్టి పడింది అని నేను అనుకుంటున్నాను. అందుకోసం ఇల్లంతా గుడ్డు, మనకి కోడిగుడ్డు ఉంటుంది కదండి, కోడిగుడ్డు కూడా ఇల్లంతా గదికి చూపించేసి ఎవరు తొక్కని చోట్ల కోడిగుడ్డు కూడా పగలగొట్టినా మన ఇంటికి ఉన్న దిష్టి అనేది పోతుందనమాట. అప్పుడప్పుడు ఇలాంటి పరిహారాలు అయితే చేసుకోవాలి, తప్పదు మరి మనకి తెలిసినవి. ఓకేనా? ఇదిగోండి ఇక్కడైతే హనుమాన్ చాలీసా చదువుకుంటున్నాను. అక్క, హనుమాన్ చాలీసా ఒకసారి మీరు అంటే దీక్షగా చేసేటప్పుడు వీడియో పెట్టండి అని అంటున్నారండి. హనుమాన్ చాలీసా అయితే నేను ఇప్పుడు చేయను, సెప్టెంబర్ అక్టోబర్లో చేస్తాను, లేదంటే కార్తీక మాసంలోనే చేయడానికి ట్రై చేస్తాను. హనుమాన్ చాలీసా మనము ఎప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ చేసుకోవాలి. మనం ఎలాగా కార్తీక మాసంలో తొందరగానే లెగుస్తాం కదండి. నేను అనుకుంటున్నాను కార్తీక మాసంలో తొందరగా లేచి దీపారాధన చేసుకుంటాం కాబట్టి అప్పుడు మనకు కలిసి వస్తుందన్నమాట. హనుమాన్ చాలీసా కూడా ఆ టైంలో మనం చేసుకుంటే చాలా మంచిది అనే ఉద్దేశంతో నేనైతే కార్తీక మాసంలో హనుమాన్ చాలీసా 11 days అండి స్టార్ట్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ టైంలో మనము ఎన్వి తినము, అలాగే మాంసాహారం ఉండదు, మా ఇంట్లో మాంసాహారం ఉండదు, కింద పడుకుంటాము, కొంచెం కార్తీక దీక్షలో ఉంటాం కాబట్టి అప్పుడు మనకి 2 విధాలుగా కలిసి వస్తాయి. ఓకేనా? ఆ తర్వాత చెప్పాను కదండి, ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ట్యాపులు కూడా, అంటే నరదృష్టి కోసం మీకు చెప్తున్నానండి, ఇంట్లో ట్యాపులు కూడా చుక్క కారుతున్నాయండి. అలా కారడం కూడా చాలా మంచిది కాదు. అందుకోసం వెంటనే హర్బన్లో మేము బుక్ చేసుకొని మొత్తం సాల్ట్ వాటర్ మొత్తం అండి మాకు వాటి వల్ల ట్యాప్లు అన్నీ ఖరాబ్ అయిపోయాయి అనమాట. అందుకోసం ఒక పక్క దీపారాధన అంతా అయిపోయింది, ఒక పక్క హర్బన్ వాళ్ళు వచ్చారు, అది అయితే క్లీన్ చేస్తున్నారు. మొన్న అమ్మాలు వచ్చారు కదా, కలెక్టర్ కాయలు అయితే తెచ్చారండి. మా ఇంట్లో ఆవకాయ అంటే చాలా చాలా ఇష్టం. మా పిల్లలిద్దరికీ తీపి ఆవకాయ అంటే చాలా ఇష్టం అండి. ఇది ఎండలో పెట్టే ఆవకాయ అనమాట. ఎండలో పెట్టి నేను తయారు చేస్తానండి, ప్రతి ఇయర్ ఇలాగే చేస్తాను. ఇగోండి ఇక్కడైతే చేసేసాను, లాస్ట్కి వచ్చేసింది, కొంచెం ప్రాసెస్ ఉంది, అది మీకు చూపించలేదు ఎందుకంటే అందరికీ తెలిసిందే కదా, నేనైతే చూపించలేదు. అది అయితే ఎండలో పెట్టుకుంటున్నాను, దానికి కొంచెం ప్రాసెస్ అయిన తర్వాత దాచిపెట్టుకోవాలి. ఇగోండి ఇక్కడ బాల్కనీలో ఎండ వస్తుంది. టీపూర్కాయ ఎంతమందికి ఇష్టమైనది నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. ఇంకా ఆవకాయ అయితే పెట్టుకోలేదండి, కారం ఆవకాయ అయితే ఇంకా పెట్టుకోవాలి. ఇది అయ్యాక అది స్టార్ట్ చేస్తాను. ఆ తర్వాత హర్బన్లో గౌతమ్ కూడా కటింగ్ బుక్ చేసుకున్నాడు అనమాట, హెయిర్ కటింగ్ చేయడానికి హర్బన్లో బుక్ చేశాడు. ఈరోజు ఇద్దరికి బుక్ చేశాడనమాట. అంటే ప్లంబర్, అంటే మనకి బాత్రూమ్స్ అన్నీ కొంచెం షవర్స్ ట్యాప్స్ లీక్ అవుతున్నాయని అదొకటి బుక్ చేశాడు. ఆ తర్వాత వాడికి కూడా కటింగ్ చేసుకుంటున్నాం మమ్మీ, బుక్ చేసుకుంటున్నంటే హర్బన్లో బుక్ చేసుకున్నాడు. హర్బన్ వాళ్ళకి ప్రొఫెషనల్గా చేస్తారనమాట, బయట వాళ్ళకి అంటే ఇంటికి వచ్చి చేసిన వాళ్ళకి ఒక 100 రూపీసే మనకి తేడా ఉంటుందన్నమాట, పెద్ద డిఫరెన్స్ ఉండదు. వీడు బయటికి వెళ్ళడు, వీడికి టైం ఉండదు కాబట్టి ఇంటి దగ్గరే చాలా రోజుల నుంచి, ఒక హైదరాబాద్ వచ్చిన నుంచి బయటకు అస్సలు కటింగ్కి వెళ్ళడు. హర్బన్లో బుక్ చేసుకుని ఇలా కటింగ్ అయితే చేసుకుంటాడు అనమాట. బయట అయితే వాళ్ళు ఇంట్లో చేపిస్తాను అని అన్నాడు గౌతము. నేను ఇంట్లో వద్దు, ఇవాళ సాటర్డే బయటే చేపించు అని అన్నాను. ఒక పక్క ఇంకొక అబ్బాయి ఈ ప్లంబర్ అయితే వచ్చాడు, ట్యాప్స్ అన్నీ చూస్తున్నాడు అనమాట. మాకు సాల్ట్ వాటర్ ఉండడం వల్ల ట్యాప్లు అన్నీ ఖరాబ్ అయిపోతున్నాయండి. ఎంత మంచి కాస్ట్ ట్యాప్లు అయితే వేయించానో ఆ ట్యాప్లన్నీ బాగా ఏంటి ఇష్యూ అనే అబ్బాయికి అడిగితే, మేడం మీకు సాల్ట్ వాటర్ ఎక్కువగా రావడం వల్ల, సాల్ట్ వల్లే మీకు ఇలా అవుతున్నాయి, మీకు ఉంటే మీరు ఫిల్టర్ పెట్టుకోండి, ప్యూరిఫై లాంటిది ఉంటుంది కదా, సపరేట్గా ఉంటే పెట్టుకోండి మేడం, మళ్ళీ వాషింగ్ మిషన్స్ ఇలాంటివన్నీ ఖరాబ్ అయిపోతాయి అని చెప్తున్నాడు ఆ అబ్బాయి. సవర్ కూడా అసలు రాలేదండి ఈ మధ్యన. సవర్స్ వేసుకోవాలన్నా సరే ఆ ఉప్పు ఆ వాటర్ వల్ల లోపలంతా డస్ట్ వెళ్ళిపోయి చాలా అంటే చాలా వరకు లీక్ అవ్వడము, ఈ బాత్రూమ్ సమస్య అయితే ఒక 2-3 days నుంచి పడుతున్నాను. సరే గౌతమ్ చెప్పాను హర్బన్లో బుక్ చేయనా అంటే మార్నింగ్ అయితే బుక్ చేశాడు. వీళ్ళైతే వెంటనే వచ్చారనమాట. మార్నింగ్ 9కో ఎంతకో 9:30కో ఎంతకో వచ్చారు వీళ్ళు. అన్నీ క్లియర్ చేశారు. క్లియర్ చేసుకుని కొన్ని పార్ట్స్ కూడా పోయినవి, పోతే అవి కూడా తెచ్చి బిగించారనమాట. ఇవ్వండి సవర్ అయితే ఇప్పుడు వస్తుంది. సమ్మర్లో సవర్ స్నానం చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా, మొన్నటి నుంచి పోవడం సరిగ్గా లేదు. ఇవ్వండి మళ్ళీ వాటర్ అయితే ఇలా ఈ వాటరే చుక్క వస్తుందనమాట. ఇదైతే నేను క్లియర్ చేయించాను. అలా చుక్కగా పడకూడదు, డబ్బు ఎక్కువగా వృధా అవుతుంది అని చెప్తారు వాస్తు ప్రకారము. ఓకేనా? ఇదండి అలాగ పడడం వల్ల అక్కడ చిన్నగా డాట్ అయిపోయింది అనమాట, ఒక
1 మంత్ నుండి అలా పడుతుందనమాట. నేను గమనించలేదు, ఎందుకు ఇలా డాట్ అయింది అనుకున్నాను, దానివల్ల అని చెప్పాడు. ఆ తర్వాత కిచెన్ దగ్గర కూడాను బాగా అంటే సాల్ట్ పట్టేసాయి, అది కూడా క్లీన్ చేసుకోమన్నాడు. ఒక ట్యాప్కి 100 రూపీస్ అయితే తీసుకున్నాడు, పే చేశారనమాట హర్బన్ వాళ్ళు. ఎన్ని ట్యాపులు మనకి విషయం ఉంటే అన్ని 100లే అనమాట. నాకైతే ఈరోజు ఒక 1500 వరకు అయిపోయిందనమాట. కొంచెం మాకు ట్యాపులు కొంచెం బాగానే పోయినాయి అనమాట. సవర్స్, ట్యాప్స్ అన్నీ బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎందుకు ఒకసారి అన్నీ బాగు చేసుకుందాం అనేసి అన్నీ చేపించాను. ఒక 1500 వరకు అయితే పే చేశారనమాట వీళ్ళు. ఓకేనా. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, వారాహి నవరాత్రుల కోసం అడుగుతున్నారండి. వారాహి నవరాత్రులు జూలై 15 నుంచి 21 వరకు అండి. ఆ టైంలో మీకు ఎన్ని రోజులు అమ్మవారి అవకాశం ఇస్తే అన్ని రోజులు అమ్మవారికి చక్కగా పూజ చేసుకోండి. అక్క కలసం పెట్టాలా, మళ్ళీ ఏదైనా నియమాలు ఉండాలా అని అడుగుతున్నారు. కలసం అఖండ దీపం పెడితే కొంచెం కఠినంగా నియమాలు ఉంటాయి. కలసం అఖండ దీపం లేకుండా అమ్మవారికి ప్రతి నిత్యం నిత్య దీపారాధనలో అమ్మవారికి దీపంలో కూడా మనము భావించుకొని ఆ నవరాత్రులు అన్ని రోజులు చక్కగా మనము అమ్మవారికి నైవేద్యం సమర్పించి, అమ్మవారి అష్టోత్తరాలు, అమ్మవారి ద్వాదశ నామాలు ఉంటాయండి, అవి చదువుకుంటే సరిపోతుంది. చాలా చాలా మంచిదండి. కోర్టు విషయాలు కానీ ఏదైనా భూ సమస్యలు ఏవైనా ఉంటే, భూమికి సంబంధించినవి ఉంటే వారాహి తల్లికి అయితే మనము పూజ చేస్తే తొందరగా అవి క్లియర్ అవుతాయి. ఓకేనా. నేనైతే గత 4-5 సంవత్సరాల నుండి వారాహి నవరాత్రులు అయితే స్టార్ట్ చేశానండి. హైదరాబాద్ వచ్చిన తర్వాతే వారాహి నవరాత్రుల కోసం అయితే చేసుకుంటున్నాను. ముందు అయితే వారాహి నవరాత్రులు చేయలేదు, ఓన్లీ దేవి నవరాత్రులే చేసుకునేదాన్ని అనమాట. ఓకేనా. ఇప్పుడైతే అన్ని నవరాత్రులు సొంత ఇల్లు అయిపోయింది కదా, అన్ని నవరాత్రులు చేసుకుంటున్నానండి. అయితే ఇంకొక విషయం ఏంటంటే, తొలిలాగా నాకు పెద్దగా ఓపిక ఉండట్లేదండి. అసలు ఓపిక అయితే సహనం పోయిందనమాట. ఓపిక అసలు ఇంట్రెస్ట్ ఉండట్లేదు. అంటే వయసు అయిపోయిన కొలది మనకి ఇంట్రెస్ట్ అంతా ఉండదు. తొలంత ఇంట్రెస్ట్ అయితే లేదండి. అంత ఫాస్ట్గా నేను పని కూడా చేసుకోలేకపోతున్నాను ఫ్రెండ్స్. ఓకేనా. ఇగోండి ట్యాప్స్ అన్నీ తీసేసి చక్కగా బాగా చేసాడు అబ్బాయి. ఇవైతే ఒక్కొక్క ట్యాప్ 1500 ఇచ్చి కొన్నానండి. ఒక ట్యాప్ 1500 పడింది నాకు. మొత్తం ఆ 2 ట్యాపులు 3000 అనమాట. ఇదైతే బాగానే వస్తుంది. ఇది మంజీరా వాటర్ అనమాట. దీనికి మనకి సాల్ట్ ఏం పట్టలేదండి. ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు.